ఒకప్పటి స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్ పరిచయం అవసరం లేని హీరోయిన్. చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కలెక్టర్ గారు, రాజహంస, నిధి, స్నేహితులు, ఇద్దరు మిత్రులు, సముద్రం, సీతారామరాజు, పెళ్లివారమండి, యమజాతకుడు, వంశోద్ధారకుడు, యువరాజు, మా పెళ్లికి రండి, సింహరాశి, హోమం, రంగాది దొంగ వంటి సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది సాక్షి శివానంద్. సాక్షి శివానంద్ 1993లో కృష్ణంరాజు, జయప్రద ప్రధాన పాత్రలు పోషించిన అన్నా వదినా అనే తెలుగు చిత్రంతో చిన్న పాత్రతో రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత 1995లో రిలీజైన జనం కుండ్లీ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అదే సంవత్సరం అయూబ్ ఖాన్ నటించిన సంజయ్ అనే సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 1996లో మహేష్ భట్ దర్శకత్వం వహించిన పాపా కెహతే హై మూవీలో నటించింది. ఇలా మంచి నటిగా బాలీవుడ్లో గుర్తింపు రావటంతో అవకాశాలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. ఇలా 1996లో మమ్ముట్టి నటించిన ఇంద్రప్రస్థం సినిమాలో ఛాన్స్ రాగా ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఆమె నటనకు ఆఫర్స్ కుప్పలు కుప్పలుగా వచ్చిపడ్డాయి. ఇలా 1997లో జియో షాన్సే అనే హిందీ సినిమా చేస్తూనే తెలుగులో చిరంజీవితో మాస్టర్ సినిమాలో కీలక పాత్ర పోషించి తెలుగు సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇదే సంవత్సరం పుదయాల్ అనే తమిళ సినిమాలో తమిళ మూవీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇలా తెలుగులో నాగార్జునతో సీతారామరాజు, బాలకృష్ణ వంశోద్ధారకుడు, రాజశేఖర్ సింహరాశి, మహేష్ బాబు యువరాజులో, అబ్బాస్ రాజహంస, మోహన్ బాబు సరసన కలెక్టర్ గారు, యమజాతకుడు చిత్రాల్లో నటిస్తూనే ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసింది. సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. దీని వెనుక పెద్ద కథే ఉంది. 90స్లలో అండర్ వరల్డ్ పేరు బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు దావూద్ ఇబ్రహీం, హజీ మస్తాన్లతో సన్నిహితంగా ఉన్నారని టాక్ వచ్చింది. సినిమాల్లో నిలదొక్కుకోవటానికి వారితో టచ్ లో ఉండాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు చాలానే వచ్చాయి. ఇక ఆ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సాక్షి శివానంద్ పై కూడా ఢీ మాఫియా దృష్టి పడిందట. ఇలా ఆ సమయంలో ఆమెకు వారి నుంచి కాల్స్ రావటంతో భయపడిందట. అందుకే బాలీవుడ్ సినిమాలను వదిలేసిందట. ఆ టైంలో సైఫ్ అలీ ఖాన్ తో కలిసి తుమ్ చిత్రంలో నటిస్తోందట. అయితే ఆ సినిమాకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ కి సంబంధాలు ఉన్నట్టు వార్తలు రావటంతో భయపడిన సాక్షి శివానంద్ సౌత్ సినిమాలు చేసుకుందామని ముంబై వదిలి వచ్చేసిందట. ఆ టైంలో తుమ్ సినిమా నిర్మాత కాల్ చేస్తే ఫోన్ నెంబర్ను మార్చవలసి వచ్చిందట. ఇలా బాలీవుడ్ నుంచి వచ్చేసిన సాక్షి శివానంద్ తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో ఫుల్ బిజీ అయింది. కొంతకాలం తర్వాత అనుభవ్ సిన్హా సినిమా అప్కో పెప్లే భీ కహీన్ దేఖా సినిమాతో హిందీలో అడుగుపెట్టిన ఆ సినిమా హిట్టు కాలేదు. దీంతో ఆ తర్వాత బాలీవుడ్ వైపు చూడలేదు సాక్షి శివానంద్. ఇలా ఆ తర్వాత జేడీ చక్రవర్తి దర్శకత్వం వహించిన హోమంలో ఆమె ఒక ఐటెం సాంగ్ చేసింది. ఆ తర్వాత 2010లో రంగాది దొంగ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. 2013లో తమిళంలో ఆది భగవాన్, 2014లో కన్నడలో పరమశివ సినిమాలు చేసింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇలా సాక్షి అమెరికాకు చెందిన సాగర్ అనే వ్యక్తిని 2016లో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత సాక్షి సోదరి శిల్పా శివానంద్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, పెద్ద కొడుకు మంచు విష్ణు డెబ్యూ మూవీ విష్ణు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా విష్ణుతో ఒక కిస్ చేయాలని మోహన్ బాబు పట్టుబట్టగా అందుకు హీరోయిన్ నో చెప్పటంతో శిల్పా శివానంద్ ని తన తల్లి పర్వీన్ ముందే మోహన్ బాబు కొట్టడం, ఆ తర్వాత స్టూడియోలో నిర్బంధించడంతో పోలీసులను ఆశ్రయించటం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే తనను కొట్టిన విషయాన్ని సినీ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇక మోహన్ బాబు బెదిరింపులు తట్టుకోలేక ఆ సినిమా పూర్తి చేసి తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైకి వెళ్లిపోయింది శిల్పా శివానంద్. అలా అక్కా చెల్లెళ్ళు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇద్దరూ వార్తల్లోకి ఎక్కారు. 2019 సాక్షి శివానంద్ పై తన సోదరి శిల్పా శివానంద్ చేసిన ఆరోపణలే ఇందుకు కారణం. సాక్షి శివానంద్ తనను చంపాలని చూస్తోందని శిల్పా శివానంద్ చేసిన కామెంట్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అసలు విషయానికి వస్తే, నా అక్క సాక్షి శివానంద్ భీమా డబ్బుల కోసం తన అత్తతో కలిసి నన్ను చంపాలని చూస్తుందని శిల్పా ఆనంద్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ పోస్టులో సాక్షి శివానంద్ అత్త భావన భీమా డబ్బుల కోసం కట్టుకున్న భర్తను చంపేసిందని, ఇప్పుడు సాక్షి అదే భీమా డబ్బుల కోసం తన అత్తతో కలిసి నన్ను, మా అమ్మని చంపాలని చూస్తుందంటూ శిల్ప సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయంపై తన అమ్మ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందని చెప్పింది. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని భావన అమెరికాకు పారిపోయిందని, ఆమె ఎప్పుడొస్తే అప్పుడు అరెస్ట్ చేయటానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పటం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
సాక్షి శివానంద్ గురించి సొంత చెల్లెలు శిల్పా ఆనంద్ ఇలా ఆరోపణలు గుప్పించటంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సాక్షి శివానంద్ తన కెరియర్ లో ఓ మంచి పాత్రను రిజెక్ట్ చేసింది. ఇలా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే 2002లో వచ్చిన ఖడ్గం మూవీలో సంగీత చేసిన ఒక్క ఛాన్స్ క్యారెక్టర్ ని చేయటం కోసం ముందుగా సాక్షి శివానంద్ ని సంప్రదించారట. అయితే ఆమె చేయనని చెప్పటంతో ఆ స్థానంలోకి సంగీతను తీసుకొచ్చారట. అమాయకమైన అమ్మాయి పాత్రలో సంగీత అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఆ సినిమా సంగీత కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది కూడా. ఒకవేళ ఈ పాత్రకి సాక్షి ఓకే చెప్పి ఉంటే ఆమె కెరియర్ మరొకలా ఉండేది అని చెబుతారు అంతా. ఇది మరి తెరమరుగైపోయిన అలనాటి అందాల తార సాక్షి శివానంద్ స్టోరీ. మరి నిజంగా మోహన్ బాబు సాక్షి చెల్లెలిపై చేయి చేసుకున్నాడో లేదో కామెంట్ చేయండి.